హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వ్లాగ్ తోటి మీ ముందుకైతే వచ్చేసానండి. వీడియోలోకైతే వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొంత 10 మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి వీడియో అనేది. అందుకని లైక్ చేయమంటాము. వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. మార్నింగు ఈరోజు 6:15 అలా అయిపోయింది లెగిచేసరికి. అంటే ఈరోజు హాలిడేస్ అండి, క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు పిల్లలకి. అందుకని చెప్పేసి ఇక మార్నింగు మామూలుగా 6:15కి అలా లేచాను. లేకపోతే 4:45కి అలా లెగుస్తానండి. నాకు యోగా క్లాస్ ఉంటుంది కాబట్టి 6:15కి లేచి ఫస్ట్ చూపించిందేమో లెగిచిన వెంటనే మంచు పట్టు అలా ఉందన్నమాట. యోగా క్లాస్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంది. క్లాస్ అయిపోయేసరికి 8:00 అయిందండి. క్లాస్ అయిపోయిన తర్వాత బయటకు వస్తే అప్పటి వరకు క్లాస్ చేసి ఉంటాను కదా, చల్లటి గాలి అలా తగులుతూ ఉంటే ఎంతో బాగుందండి. ఇక తర్వాత మళ్ళీ పిల్లలు లెగుస్తారు. వాళ్ళకి టిఫిన్స్ అవి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి కాబట్టి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నానండి. ఈరోజు ఏమనుకున్నానంటే ఇంట్లోనే ఉన్నాం కదా, స్పెషల్గా మసాలా దోశ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను. మసాలా దోశ కోసం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. నేను క్లాస్లో ఉండంగానే అత్తయ్య గారిని బంగాళదుంపలు ఉడికించి పెట్టమంటే ఉడికించి పెట్టారనమాట. ఆనియన్స్ అయితే లేవండి, అందుకని చెప్పి నేను స్కిప్ చేశాను. మీరు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఆయిల్లో శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అవి వేసి వేయించుకున్నాను. అవి వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న ఆలు కూడా పైన తొక్కు తీసేసి ముక్కల్లాగా కట్ చేసి ఉడికించారనమాట. మనం ఏ విధంగా అయినా ఉడికించుకోవచ్చు. లావుగా కావాలి ముక్కలు మాకు తగిలితే ఇష్టం అనుకుంటే కనుక లావుగా వేసుకోండి. లేదు అనుకుంటే చిన్నగా ఎలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, కొద్దిగా కారము, ధనియాల పొడి వేసి బాగా కలిపేసుకుంటే, నాకైతే చిన్న ముక్కలుగా అయ్యేసరికి ఇలా కలుపుతూ ఉంటే కొద్దిగా పేస్ట్ లాగా అలా అయిపోయింది. కొద్దిగా పెద్ద ముక్కలు అయితే ఇంకా బాగుండేది. ఇక తర్వాత కొత్తిమీర వేసి ఆఫ్ చేసేసుకోవటమేనండి. నేను టేస్ట్ కోసం బాగుంటుందని చెప్పి లాస్ట్లో కరివేపాకు వేసాను అనమాట. ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఏ కూరలో అయినా లాస్ట్లో మనం ఒక 5 మినిట్స్లో దించుతామనగా కరివేపాకు వేసామనుకోండి, చాలా బాగుంటుంది. అలానే నేను చట్నీ ప్రిపేర్ చేశాను. ఆ చట్నీలోకి అని చెప్పేసి పోపు పెట్టుకుంటున్నాను. నార్మల్గా పోపు అందరూ ఎలా పెట్టుకుంటారో అలానేనండి. ఇందులో కొద్దిగా కొబ్బరి వేసి పోపు చేశాను అనమాట. పల్లె చట్నీయే చేశాను. ఇక పోపు పెట్టేశాను అనమాట. ఇక దోశ వేసుకోవటమేనండి. ఆల్రెడీ వాళ్ళు లెగిసి బ్రషెస్ చేసి రెడీగా ఉన్నారు మసాలా దోశ కోసం. ఇక నేనైతే దోశ ప్రిపేర్ అయితే చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే స్కూల్ టైంలో లేట్ అవుతుందని చెప్పి నేను వేయను అనమాట. వాళ్ళకు స్కూల్స్ అవి ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా వేయను. సండే వచ్చినప్పుడు ఇట్లా హాలిడేస్ అప్పుడు అలాంటప్పుడే చేస్తూ ఉంటాను. మసాలా దోశ కానీ పూరీలు కానీ ఏవైనా అలానే చేస్తూ ఉంటానండి. మార్నింగ్ టైం కదా, హడావుడి అయిపోతుంది. మళ్ళీ 7:30 కల్లా వ్యాన్ వచ్చేస్తుందని చెప్పేసి అందుకని చెప్పి చేయను అనమాట. ఇక చూసారు కదా, దోశ అయితే చక్కగా వేసుకోవాలండి. వేసుకుని కారం చట్నీ చేసుకుని అది కూడా వేసుకోవచ్చండి. ఈరోజు నా దగ్గర ఆనియన్స్ లేవు కాబట్టి కారం చట్నీకి ఆనియన్స్ లేకపోతే బాగోదన్నమాట. ఆనియన్స్, టమాటా, ఎండుమిర్చి కలిపి మిక్సీ వేసేసి తిరగమాత పెట్టేసుకుని ఇక పైన కొద్దిగా మనం రాసుకుంటే సరిపోతుంది. ఇక ఇప్పుడైతే నేను దోశ వేసేసాను. ఇక మనం కర్రీ ఉంటుంది కదండి, ఆ కర్రీని అక్కడ మనకు కావాల్సినంత పెట్టేసుకోవటమే. వీళ్ళు ఎక్కువ ఉన్నా కూడా సరిగ్గా తినరని చెప్పేసి నేను ఈక్వల్గా కొద్దిగా పెట్టాను. మనకి ఎక్కువ కావాలనుకుంటే మసాలా కూర ఎక్కువ కావాలి అనుకుంటే కూర ఎక్కువ పెట్టుకోవచ్చండి. ఈ విధంగా అయితే రెడీ చేసేసాను అనమాట దోశ. చాలా టేస్టీగా అనిపించిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్లో తెలియజేయండి. చూశారు కదా, ఈ విధంగా అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసి పెట్టేశాను. ఇక అయిపోయింది. ఆ తర్వాత ఇల్లు ఊడ్చుకోవటం, తుడుచుకొచ్చుకోవటం, ఈ పనులన్నీ చేసుకుంటూ మళ్ళీ
లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి కదండి. లంచ్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఇక అవన్నీ చూసుకుంటూ ఉన్నానన్నమాట. ఒక పని తర్వాత ఒకటి. కానీ ఈరోజు మొత్తం కూడా అసలు చల్లగాను తుప్పర పడుతూనే ఉందండి. తుప్పరంటే మళ్ళీ బాగా వర్షం పడట్లేదు. అలా అని ఏదో జల్లంటే అది కూడా మనకి మంచు గనక బాగా పడితే ఎలా ఉంటుందండి, ముఖం మీద తుప్పరలాగా పడుతూ అలా పడుతుందనమాట. ఈరోజంతా అలానే పడుతుంది. అంత బాగుందనమాట వెదర్ అయితే. భలే అనిపించింది నాకు అంత చల్లగా అలా ఉంటే. ఇక చల్లగా ఉన్నప్పుడు పని కూడా చేయబుద్ధి కాదండి, పడుకుందామా అనిపిస్తూ ఉంటుంది. కానీ మన పనులు మనకి తప్పవు కదా, చేసుకోవాల్సిందే. చేయాల్సిన పనులన్నీ క్లియర్ చేసుకోవాల్సిందే. ఏది పెండింగ్ పెట్టడానికి లేదు. అందుకని చెప్పేసి ఆ పనులన్నీ చేసేసుకున్నాను అనమాట. బయట ముగ్గు వేయలేదండి ఈరోజు, ఎందుకంటే కొద్దిగా తుప్పరగా అట్లా ఉందని చెప్పేసి వేయలేదు. ముగ్గు వేస్తే ఆ తుప్పర అది పోయి మొత్తం అక్కడ చిరాకుగా ఉంటుంది, అందుకని వేయలేదు. చూశారు కదా. ఇక తర్వాత మొత్తం పని అంతా అయిపోయి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇందులో వాటర్ అయిపోయినాయండి, అందుకని చెప్పి వాటర్ పెట్టుకుంటున్నాను అనమాట. మనీ ప్లాంట్స్ని ఇలా చిన్న చిన్న వాటిల్లో కూడా చక్కగా పెంచుకోవచ్చండి, ఈజీగా పెంచుకోవచ్చు. నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలాంటివన్నీ చేసుకోవటం. చిన్న చిన్న వాటిల్లో కూడా ఎలాగా పెంచుకోవచ్చు ఏంటి ఆలోచించి, ఇందులో అయితే భలే ఉంటుంది కదా అని చెప్పి ఏదో ఐడియా వచ్చింది, పెట్టాను. కానీ చాలా బాగుందండి ఇంట్లో. చూశారు కదా. ఇక ఆ పని అంతా అయిపోయాక బయటకు వచ్చి చూస్తే కూడా ఇలానే ఉందన్నమాట. వర్షం పడుతూ ఉంది. ఆఫ్టర్నూన్ పడుకొని లేచేసరికి ఇక ఇలానే పడుతూ ఉంది. ఎంత ఇదిగానో ఉందండి అసలు బయట. మీకు కూడా అట్లానే ఉందండి వాతావరణం అనేది? నాకు ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. చల్లగా బాగుందని చెప్పేసి ఈరోజు మిర్చి బజ్జీ వేశానండి ఇంట్లో, పచ్చిమిర్చి ఉంటే. ఇవాళకైతే ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. అలానే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.